పీఎం మోడీ గారు 6 డేస్లో 3 కంట్రీస్ని విజిట్ చేశారు. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. సాధారణంగా చూస్తే ఇది ఒక ఫారెన్ టూర్. కానీ టూర్లో జరిగిన డీల్స్ అన్నింటినీ విడివిడిగా చూస్తే స్టోరీ మరోలా కనిపిస్తుంది. ఇండోనేషియాలో బ్రహ్మోస్ మిజైల్ డీల్, ఆస్ట్రేలియా నుంచి యురేనియం సప్లై కొత్త అరేంజ్మెంట్, న్యూజిలాండ్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. అదే సమయంలో మోడీ టూర్ ప్రారంభమైన రోజే చైనా పసిఫిక్ ఓషియన్లో ఒక సబ్మరైన్ నుంచి లాంగ్ రేంజ్ మిజైల్ టెస్ట్ చేసింది. అందుకే వెంటనే ఒక క్వశ్చన్ వస్తుంది, ఇండియా ఈ కంట్రీస్తో కలిసి చైనాకి వ్యతిరేకంగా కొత్త గ్రూప్ బిల్డ్ చేస్తుందా? నిజానికి ఆన్సర్ అంతా సింపుల్ కాదు. ఇది డైరెక్ట్ యాంటీ చైనా అలయన్స్ కాదు. ఇండియా ఇండో పసిఫిక్ రీజియన్లో మిలిటరీ, ఎనర్జీ, ట్రేడ్, టెక్నాలజీ, మ్యారిటైమ్ పార్ట్నర్షిప్స్ని ఒక్కొక్కటిగా బిల్డ్ చేస్తుంది. ఈ టూర్లో జరిగిన యాక్చువల్ డీల్స్ ఏంటి? ఇండియాకి దానివల్ల ప్రాక్టికల్ బెనిఫిట్ ఏంటి? చైనా మిజైల్ టెస్ట్కి ఈ టూర్కి నిజంగా కనెక్షన్ ఉందా? అన్నిటికంటే ముఖ్యంగా ఈ అగ్రిమెంట్స్ గ్రౌండ్ లెవెల్లో నిజంగా వర్క్ అవుతాయా? సింపుల్గా చూద్దాం. ఇండోనేషియా విజిట్ అనగానే అందరికీ కనిపించిన పెద్ద విషయం బ్రహ్మోస్ డీల్. కానీ మ్యాప్ ఓపెన్ చేసి చూస్తే మిజైల్ కంటే ఇంపార్టెంట్ స్టోరీ ఇంకొకటి కనిపిస్తుంది. అది మలక్కా స్ట్రైట్. పీఎం మోడీ జూలై 6న ఇండోనేషియా చేరుకున్నారు. ప్రెసిడెంట్ ప్రభు సుబియాంతోతో మీటింగ్స్ జరిగాయి. అఫీషియల్గా 14 అగ్రిమెంట్స్ అండ్ ఎంఓయూస్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. వాటితో పాటు 6 సెపరేట్ అనౌన్స్మెంట్స్ కూడా వచ్చాయి. అంటే మొత్తం 20 అవుట్కమ్స్ ఉన్నాయి. కానీ 20 అగ్రిమెంట్స్ సైన్ అయ్యాయని చెప్పడం కరెక్ట్ కాదు. 14 అగ్రిమెంట్స్, ఎంఓయూస్, 6 అనౌన్స్మెంట్స్. ఈ విజిట్లో బిగ్గెస్ట్ హెడ్లైన్ బ్రహ్మోస్ మిజైల్ సిస్టమ్. రిపోర్ట్స్ ప్రకారం బ్రహ్మోస్ అండ్ ఆస్ట్రా మిజైల్స్ కలిపిన డీల్ వాల్యూ $600 మిలియన్ కంటే ఎక్కువ ఉండొచ్చు. బ్రహ్మోస్ ఒక కోస్టల్ డిఫెన్స్ మిజైల్. సీలో వచ్చే ఎనిమీ వార్షిప్ని చాలా దూరం నుంచే టార్గెట్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తారు. ఇండోనేషియా వేల ఐస్లాండ్స్తో ఉన్న కంట్రీ. ఆ దేశానికి చాలా పెద్ద కోస్టల్ లైన్ ఉంది. అలాగే చాలా సీ రూట్స్ కూడా ఉన్నాయి. అందుకే కోస్టల్ డిఫెన్స్ ఇండోనేషియాకి చాలా ఇంపార్టెంట్. ఇండియా ఇప్పటికే ఫిలిప్పైన్స్కి బ్రహ్మోస్ ఎక్స్పోర్ట్ చేసింది. ఇండోనేషియా డీల్ కూడా ఇంప్లిమెంట్ అయితే ఇండియా డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్కి మరో మేజర్ మార్కెట్ ఓపెన్ అవుతుంది. కానీ ఇక్కడ డీల్ అంటే మిజైల్స్ డెలివర్ చేసి రిలేషన్షిప్ మర్చిపోవడం కాదు. ట్రైనింగ్ ఉంటుంది, మెయింటెనెన్స్ ఉంటుంది, స్పేర్ పార్ట్స్ అవసరం ఉంటుంది, ఫ్యూచర్ అప్డేట్స్ కూడా ఉంటాయి. అంటే 2 కంట్రీస్ మధ్య లాంగ్ టర్మ్ డిఫెన్స్ రిలేషన్షిప్ క్రియేట్ అవుతుంది. కానీ ఇండోనేషియా సీ డిఫెన్స్ మీద మాత్రమే ఫోకస్ చేయడం లేదు. ఎయిర్ కంబాట్లో కూడా ఇండియా రోల్ పెరుగుతోంది. ఆస్త్రా అనేది ఇండియా డెవలప్ చేసిన ఎయిర్ టు ఎయిర్ మిజైల్. దీనిని ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ నుంచి లాంచ్ చేస్తారు. ఇండోనేషియా దగ్గర రష్యన్ ఆరిజిన్ సుకోయ్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి. ఆస్త్రా మిజైల్ని ఇండోనేషియన్ ఎయిర్ క్రాఫ్ట్తో ఇంటిగ్రేట్ చేసే అవకాశం గురించి కోఆపరేషన్ జరుగుతుంది. ఇది సక్సెస్ఫుల్ అయితే ఇండియాకి మరో ఇంపార్టెంట్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీ వస్తుంది. బ్రహ్మోస్ సీ టార్గెట్స్ కోసం, ఆస్త్రా ఎయిర్ టార్గెట్స్ కోసం. అంటే ఇండియా ఇండోనేషియాకి ఒక కంప్లీట్ మిజైల్ ప్యాకేజ్ ఆఫర్ చేస్తుంది. కానీ ఈ విజిట్లో నిజమైన స్ట్రాటజిక్ పాయింట్ మిజైల్ ఫ్యాక్టరీలో లేదు. అది సబాంగ్ అనే ఒక చిన్న పోర్టు దగ్గర ఉంది. సబాంగ్ పోర్టు ఇండోనేషియాలోని ఆచే రీజియన్ దగ్గర ఉంటుంది. ఇది ఇండియాకి చెందిన అండమాన్ అండ్ నికోబార్ ఐస్లాండ్స్కి చాలా దగ్గరగా ఉంటుంది. దాని పక్కనే మలక్కా స్ట్రైట్ ఎంట్రెన్స్ ఉంటుంది. మలక్కా స్ట్రైట్ ప్రపంచంలోనే బిజియెస్ట్ షిప్పింగ్ రూట్లో ఒకటి. చైనా, జపాన్, సౌత్ కొరియా వంటి కంట్రీస్కి అవసరమైన ఎనర్జీ సప్లైస్లో పెద్ద భాగం ఈ రూట్ నుంచే వెళ్తుంది. ఇండియా మరియు ఇండోనేషియా అండమాన్ ఆచే కనెక్టివిటీని ఇంప్రూవ్ చేయాలని డిస్కస్ చేశాయి. సబాంగ్ పోర్ట్ డెవలప్మెంట్లో ఇండియా ఇంట్రెస్ట్ని కూడా మళ్ళీ హైలైట్ చేశాయి. ఫ్యూచర్లో సబాంగ్ కోఆపరేషన్ డెవలప్ అయితే ఈస్టర్న్ ఇండియన్ ఓషన్లో ఇండియా మ్యారిటైమ్ ప్రెజెన్స్ మానిటరింగ్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇది మిలిటరీ బేస్ అని ఇప్పుడే చెప్పలేం. ప్రస్తుతం అలా చెప్పడం కరెక్ట్ కాదు. కానీ మ్యారిటైమ్ యాక్సెస్, లాజిస్టిక్స్, కనెక్టివిటీ పరంగా సబాంగ్ చాలా ఇంపార్టెంట్. సబాంగ్ లొకేషన్ ఇంపార్టెంట్, కానీ సీ రూట్స్ని చూడడానికి పోర్ట్స్ మాత్రమే సరిపోవు. రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ కూడా అవసరం. ఇండియా, ఇండోనేషియా మ్యారిటైమ్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ని కూడా స్ట్రెంథెన్ చేస్తున్నాయి. ఇండోనేషియాకి చెందిన ఒక ఆఫీసర్ ఇండియా ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ ఇండియన్ ఓషియన్ రీజియన్లో జాయిన్ అవ్వడానికి అగ్రిమెంట్ ఉంది. ఈ సెంటర్ సీలో షిప్స్ మూవ్మెంట్ని మానిటర్ చేస్తుంది. సస్పీషియస్ వెజల్స్, పైరసీ, ఇల్లీగల్ ఫిషింగ్, మ్యారిటైమ్ థ్రెట్స్ గురించి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తుంది. అంటే ఇండోనేషియా విజిట్లో బయటికి కనిపించిన హెడ్లైన్ బ్రహ్మోస్, కానీ బ్యాక్గ్రౌండ్లో ఉన్న బిగ్గర్ స్టోరీ మ్యారిటైమ్ మానిటరింగ్, మలక్కా స్ట్రైట్ జియోగ్రఫీ. డిఫెన్స్ డీల్స్ బలంగా ఉన్నాయి. కానీ ఇండోనేషియా ప్యాకేజ్ మిలిటరీ వరకే ఆగిపోలేదు. ఫ్యూచర్ ఎకానమీకి అవసరమైన మినరల్స్, డిజిటల్ పేమెంట్స్ కూడా ఇందులో ఉన్నాయి. క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్, స్టీల్ ప్రొడక్షన్లో కోఆపరేషన్ గురించి డిస్కస్ చేశారు. రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ని ఎలక్ట్రానిక్ వెహికల్స్, ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్ ఎక్విప్మెంట్లో యూజ్ చేస్తారు. లోకల్ కరెన్సీలో ట్రేడ్ సెటిల్మెంట్స్ ఇంప్రూవ్ చేయడం మీద కూడా ఫోకస్ పెట్టారు. క్రాస్ బార్డర్ క్యూఆర్ పేమెంట్స్ గురించి కోఆపరేషన్ కూడా అనౌన్స్ చేశారు. ఇండియాలో ఓఎన్డీసీ మోడల్ ఎలా ఉందో అలాంటి ఓపెన్ డిజిటల్ కామర్స్ నెట్వర్క్ని ఇండోనేషియాలో డెవలప్ చేయడానికి కోఆపరేషన్ ఉంది. ప్రాంబనం టెంపుల్ రీస్టోరేషన్, ఎడ్యుకేషన్ పార్ట్నర్షిప్స్, ఐఐఎం బెంగళూరు బ్రాంచ్ ప్రపోజల్ కూడా అనౌన్స్ చేశారు.
అంటే ఇండోనేషియా విజిట్ని ఒక్క లైన్లో చెప్పాలంటే మిజైల్స్ హెడ్లైన్, మ్యారిటైమ్ జియోగ్రఫీ మెయిన్ స్ట్రాటజీ. ఇండోనేషియాలో ఇండియా సీ రూట్స్ మీద ఫోకస్ చేసింది. ఆస్ట్రేలియాలో మాత్రం ఇండియా ఫ్యూచర్ ఎనర్జీ నీడ్స్ మీద ఫోకస్ చేసింది. ఇక్కడ హెడ్లైన్ వర్డ్ యురేనియం. పీఎం మోడీ ఆస్ట్రేలియా విజిట్లో ప్రైమ్ మినిస్టర్ ఆంటోనీ ఆల్బనీస్తో సమ్మిట్ నిర్వహించారు. ఇండియా ఆస్ట్రేలియా మధ్య సివిల్ న్యూక్లియర్ అగ్రిమెంట్ చాలా ఇయర్స్ కిందటే సైన్ అయ్యింది. కానీ అగ్రిమెంట్ ఉండడం ఒకటి, యాక్చువల్ యురేనియం సప్లై స్టార్ట్ కావడం ఇంకొకటి. లైసెన్సింగ్, సేఫ్ గార్డ్స్, కమర్షియల్ కాంట్రాక్ట్స్, అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్స్ అన్నీ కంప్లీట్ కావాలి. ఇప్పుడు అనౌన్స్ చేసిన కొత్త అరేంజ్మెంట్ వల్ల ఆస్ట్రేలియన్ యురేనియంని ఇండియాకి పీస్ఫుల్ న్యూక్లియర్ ఎనర్జీ ప్రపోజెస్ కోసం సప్లై చేయడానికి ప్రాక్టికల్ రూట్ ఇంప్రూవ్ అవుతుంది. యురేనియం అని వినగానే న్యూక్లియర్ వెపన్స్ గుర్తుకు రావచ్చు, కానీ ఈ డీల్ ప్రధానంగా ఎలక్ట్రిసిటీ కోసం. ఇండియాలో ఎలక్ట్రిసిటీ డిమాండ్ ప్రతి ఇయర్ పెరుగుతుంది. కోల్ యూజ్ తగ్గించాలి, సోలార్, విండ్ కెపాసిటీ పెంచాలి. కానీ సోలార్ నైట్ టైంలో పవర్ ప్రొడ్యూస్ చేయదు, విండ్ కూడా ప్రతి టైం ఒకే లెవెల్లో ఉండదు. న్యూక్లియర్ పవర్ మాత్రం స్టేబుల్గా ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయగలదు. ఇండియా 2047 నాటికి న్యూక్లియర్ పవర్ కెపాసిటీని పెద్ద స్థాయిలో పెంచాలని టార్గెట్ పెట్టుకుంది. దానికి రియాక్టర్స్తో పాటు లాంగ్ టర్మ్ ఫ్యూయల్ సప్లై కూడా అవసరం. ఆస్ట్రేలియా ప్రపంచంలో మేజర్ యురేనియం రిసోర్సెస్ కంట్రీస్లో ఒకటి. అందుకే ఆస్ట్రేలియన్ యురేనియం ఇండియాకి అడిషనల్ ఫ్యూయల్ ఆప్షన్ అవుతుంది. కానీ డీల్ అనౌన్స్ అయిందని వెంటనే షిప్స్లో యురేనియం ఇండియాకి వచ్చేస్తుందని కాదు. కమర్షియల్ కాంట్రాక్ట్స్, రెగ్యులేటరీ ప్రాసెస్ పూర్తయ్యాక యాక్చువల్ సప్లై స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇది ఇమీడియట్ పవర్ బిల్ సొల్యూషన్ కాదు, ఇది లాంగ్ టర్మ్ ఎనర్జీ సెక్యూరిటీ అరేంజ్మెంట్. ఆస్ట్రేలియా విజిట్ని యురేనియం డీల్ దగ్గరే ఆపేస్తే హాఫ్ స్టోరీ మిస్ అవుతుంది. సెకండ్ బిగ్ లేయర్ డిఫెన్స్. ఇండియా, ఆస్ట్రేలియా కొత్త డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ కోఆపరేషన్ డిక్లరేషన్ రిలీజ్ చేశాయి. యాన్యువల్ డిఫెన్స్ మినిస్టర్స్ డైలాగ్ నిర్వహించాలని నిర్ణయించాయి. నావిస్, కోస్ట్ గార్డ్స్ మధ్య కోఆపరేషన్ పెంచాలని అగ్రి అయ్యాయి. మ్యారిటైమ్ ఎక్సర్సైజెస్, మిలిటరీ ట్రైనింగ్, డిఫెన్స్ రీసెర్చ్, డిఫెన్స్ ఇండస్ట్రీ కోఆపరేషన్ మీద ఫోకస్ పెంచుతున్నాయి. ఇండియా, ఆస్ట్రేలియా ఇప్పటికే క్వాడ్ మెంబర్స్, కానీ క్వాడ్ అనేది 4 కంట్రీ ప్లాట్ఫామ్. ఈ కొత్త డిక్లరేషన్ మాత్రం ఇండియా, ఆస్ట్రేలియా బైలాటరల్ డిఫెన్స్ రిలేషన్షిప్ని ప్రత్యేకంగా స్ట్రెంథెన్ చేస్తుంది. ఫ్యూచర్ వార్స్ మిజైల్స్తో మాత్రమే డిసైడ్ కావు, బ్యాటరీస్, మినరల్స్, టెక్నాలజీ సప్లై చైన్స్ కూడా డిసైడ్ చేస్తాయి. లిథియం, కోబాల్ట్, రేర్ ఎర్త్స్ వంటి క్రిటికల్ మినరల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్, మొబైల్ ఫోన్స్, మిజైల్స్, శాటిలైట్స్, బ్యాటరీస్కి చాలా ఇంపార్టెంట్. గ్లోబల్ ప్రాసెసింగ్ కెపాసిటీలో చైనా డామినేషన్ పొజిషన్లో ఉంది. ఇండియా ఆల్టర్నేటివ్ సప్లై చైన్స్ బిల్డ్ చేయాలని చూస్తుంది. ఆస్ట్రేలియా దగ్గర పెద్ద మినరల్స్ రిజర్వ్స్ ఉన్నాయి. ఇండియా దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ మార్కెట్ డిమాండ్ ఉన్నాయి. అందుకే 2 కంట్రీస్ కలిసి మైనింగ్, ప్రాసెసింగ్, బ్యాటరీ సప్లై చైన్స్ డెవలప్ చేయడానికి అవకాశం ఉంది. సైబర్ సెక్యూరిటీ, క్రిటికల్ టెక్నాలజీస్, రెసిలియంట్ సప్లై చైన్స్ కోసం కొత్త కోఆపరేషన్ ఫ్రేమ్వర్క్స్ అనౌన్స్ చేశారు. ఆస్ట్రేలియా డీలు భూమి దగ్గర ఆగిపోలేదు, స్పేస్ వరకు వెళ్ళింది. ఇండియా గగన్యాన్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్ లాంచ్ చేయడానికి ప్రిపేర్ అవుతుంది. స్పేస్ క్రాఫ్ట్ ఇండియన్ ఓషన్, పసిఫిక్ రూట్స్ మీద ట్రావెల్ అయ్యే సమయంలో ట్రాకింగ్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఆస్ట్రేలియా దగ్గర ఉన్న కోకో స్కీలింగ్ ఐస్లాండ్ లొకేషన్ ఇండియా స్పేస్ మిషన్ ట్రాకింగ్కి యూస్ఫుల్. ఆస్ట్రేలియా ట్రాకింగ్ సపోర్ట్ ప్రొవైడ్ చేయడానికి కోఆపరేషన్ స్ట్రెంథెన్ చేస్తుంది. అంటే ఆస్ట్రేలియా విజిట్లో 1 సైడ్ యురేనియం, సెకండ్ సైడ్ డిఫెన్స్, థర్డ్ సైడ్ మినరల్స్, సైబర్ సెక్యూరిటీ అండ్ స్పేస్. ఇండోనేషియాలో డిఫెన్స్, ఆస్ట్రేలియాలో ఎనర్జీ. కానీ న్యూజిలాండ్లో ఈ టూర్కి బిగ్గెస్ట్ డిప్లొమాటిక్ రిజల్ట్ వచ్చింది. ఇండియా, న్యూజిలాండ్ రిలేషన్షిప్ని ఇప్పుడు అఫీషియల్లీ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి తీసుకెళ్లాయి. పీఎం మోడీ, న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ క్రిస్టోఫర్ లక్సన్ మధ్య ఆక్లాండ్లో బైలాటరల్ టాక్స్ జరిగాయి. 2 కంట్రీస్ కలిసి రోడ్ మ్యాప్ టు 2030 అనౌన్స్ చేశాయి. దీని మెయిన్ టార్గెట్ 2030 నాటికి ఇండియా, న్యూజిలాండ్ బైలాటరల్ ట్రేడ్ని డబుల్ చేయడం. ట్రేడ్తో పాటు డిఫెన్స్, మ్యారిటైమ్ సెక్యూరిటీ, ఎడ్యుకేషన్, టూరిజం, అగ్రికల్చర్, టెక్నాలజీ రంగాల్లో కోఆపరేషన్ పెంచాలని నిర్ణయించారు. న్యూజిలాండ్ విజిట్ని కేవలం FTA స్టోరీ అనుకుంటే ఇప్పుడు అది కరెక్ట్ కాదు. ఎందుకంటే డిఫెన్స్ యాంగిల్ కూడా అఫీషియల్లీ యాడ్ అయింది. ఇండియా, న్యూజిలాండ్ డిఫెన్స్ ఫోర్సెస్ మధ్య మ్యారిటైమ్ కోఆపరేషన్ అరేంజ్మెంట్ వచ్చింది. దీని ద్వారా సీ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ షేరింగ్, ట్రైనింగ్, జాయింట్ యాక్టివిటీస్ లాంటి ఏరియాస్లో కోఆపరేషన్ పెరుగుతుంది. అంటే న్యూజిలాండ్ కూడా ఇండియా ఇండో పసిఫిక్ మ్యారిటైమ్ నెట్వర్క్లో మరింత దగ్గరగా వస్తుంది. కానీ ఇది మిలిటరీ అలయన్స్ కాదు, ఇది ప్రాక్టికల్ డిఫెన్స్ అండ్ మ్యారిటైమ్ పార్ట్నర్షిప్. స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనౌన్స్ అయింది, కానీ కామన్ పీపుల్కి డైరెక్ట్ బెనిఫిట్ ఇచ్చే మెయిన్ డీల్ మాత్రం FTA. ఇండియా, న్యూజిలాండ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ప్రకారం ఇండియన్ గూడ్స్కి న్యూజిలాండ్ మార్కెట్లో డ్యూటీ ఫ్రీ యాక్సెస్ వస్తుంది. న్యూజిలాండ్ ఎక్స్పోర్ట్స్లో 57%కి ఇండియాలో డే 1 టారిఫ్ ఫ్రీ యాక్సెస్ వస్తుంది. అగ్రిమెంట్ పూర్తిగా ఇంప్లిమెంట్ అయిన తర్వాత అరౌండ్ 95% న్యూజిలాండ్ ఎక్స్పోర్ట్స్కి టారిఫ్ బెనిఫిట్స్ వస్తాయి. ఇండియన్ ప్రొఫెషనల్స్, స్టూడెంట్స్, టెంపరరీ వర్కర్స్కి కూడా కొన్ని మొబిలిటీ బెనిఫిట్స్ ఉన్నాయి. న్యూజిలాండ్లో NZ ఫస్ట్ పార్టీ ఈ మైగ్రేషన్ ప్రొవిజన్స్ని అపోజ్ చేస్తుంది. కానీ నేషనల్ ACT అపోజిషన్ లేబర్ సపోర్ట్ ఉండడంతో
FTA పార్లమెంట్లో పాస్ అయ్యే అవకాశం ప్రస్తుతం ఎక్కువగా ఉంది. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్, ఈ 3 కంట్రీస్తో ఇండియా పార్ట్నర్షిప్ పెంచడం చైనాకి వార్నింగా? అదే సమయంలో చైనా మిజైల్ టెస్ట్ చేయడం కోయిన్సిడెన్సా? జూలై 6న మోడీ ఇండోనేషియా చేరుకున్న రోజే చైనా పసిఫిక్ ఓషన్లో సబ్మరైన్ నుంచి లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిజైల్ టెస్ట్ చేసింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సహా కొన్ని రీజనల్ కంట్రీస్ ట్రాన్స్పరెన్సీ గురించి కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేశాయి. కానీ ఈ మిజైల్ టెస్ట్ మోడీ టూర్కి డైరెక్ట్ రెస్పాన్స్ అని ప్రూవ్ చేసే ఎవిడెన్స్ లేదు. మిలిటరీ టెస్టులు చాలా ముందే ప్లాన్ అవుతాయి కాబట్టి డైరెక్ట్ కనెక్షన్ క్రియేట్ చేయకూడదు. కానీ ఈ టెస్ట్ ఒక విషయం క్లియర్ చేసింది, ఇండో పసిఫిక్లో మిలిటరీ కాంపిటీషన్ వేగంగా పెరుగుతుంది. ఇండియా ఇప్పుడు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్తో కలిసి యాంటీ చైనా అలయన్స్ బిల్డ్ చేస్తుందా? ఆన్సర్ లేదు. ప్రెజెంట్ స్టేజ్లో అయితే కాదు. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ 3 కంట్రీస్కి చైనాతో స్ట్రాంగ్ ట్రేడ్ రిలేషన్స్ ఉన్నాయి. వాళ్ళు చైనాతో రిలేషన్స్ బ్రేక్ చేసుకోరు. ఇండియా స్ట్రాటజీ కూడా ఫార్మల్ మిలిటరీ అలయన్స్ కాదు. డిఫెన్స్ కోసం ఇండోనేషియా, ఎనర్జీ మినరల్స్ కోసం ఆస్ట్రేలియా, ట్రేడ్ మ్యారిటైమ్ సెక్యూరిటీ కోసం న్యూజిలాండ్. అంటే చైనాని పూర్తిగా రీప్లేస్ చేయడం కాదు, చైనా మీద ఎక్సెసివ్ డిపెండెన్సీ తగ్గిస్తూ ఇండియా తన ఆప్షన్స్ని పెంచుకుంటుంది. అయితే ఈ టూర్ వల్ల ఇండియాకి యాక్చువల్గా ఏం వస్తుంది? ఫస్ట్, బ్రహ్మోస్, ఆస్త్రా ద్వారా డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్. సెకండ్, ఇండోనేషియాతో సబాంగ్, మలక్కా స్ట్రేట్ దగ్గర మ్యారిటైమ్ కోఆపరేషన్. థర్డ్, ఆస్ట్రేలియా నుంచి యురేనియం, క్రిటికల్ మినరల్స్. ఫోర్త్, ఆస్ట్రేలియాతో సైబర్ సెక్యూరిటీ, స్పేస్ కోఆపరేషన్. ఫిఫ్త్, న్యూజిలాండ్తో FTA, జాబ్స్, ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్. సిక్స్త్, న్యూజిలాండ్తో న్యూ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్, మ్యారిటైమ్ సెక్యూరిటీ కోఆపరేషన్. అంటే ఈ టూర్లో డిఫెన్స్, ఎనర్జీ, ట్రేడ్, టెక్నాలజీ అన్నీ ఒకే స్ట్రాటజీలో కనెక్ట్ అయ్యాయి. కానీ అగ్రిమెంట్స్ అనౌన్స్ చేయడం సక్సెస్ కాదు, వాటిని గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయడమే రియల్ సక్సెస్. బ్రహ్మోస్ డెలివరీ స్టార్ట్ అవుతుందా? ఆస్ట్రేలియన్ యురేనియం కమర్షియల్ సప్లై ఎప్పుడు వస్తుంది? సబాంగ్ ప్రాజెక్ట్స్ ముందుకు వెళ్తాయా? న్యూజిలాండ్ FTA పార్లమెంట్ అప్రూవల్ తీసుకొని ఇంప్లిమెంట్ అవుతుందా? రోడ్ మ్యాప్ టు 2030లో పెట్టిన ట్రేడ్ టార్గెట్ నిజంగా రీచ్ అవుతుందా? ఈ క్వశ్చన్స్కి నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో ఆన్సర్ వస్తుంది. అయితే మోడీ 3 కంట్రీస్ టూర్ అసలు మెసేజ్ ఏంటి? ఇది డైరెక్ట్ యాంటీ చైనా అలయన్స్ కాదు, కానీ ఇండో పసిఫిక్లో ఇండియా తన స్ట్రాటజిక్ ఆప్షన్స్ వేగంగా పెంచుకుంటుంది. ఇండోనేషియాతో మిజైల్స్, మ్యారిటైమ్ జియోగ్రఫీ, ఆస్ట్రేలియాతో యురేనియం, మినరల్స్, డిఫెన్స్, స్పేస్, న్యూజిలాండ్తో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్, FTA, మ్యారిటైమ్ సెక్యూరిటీ. ఇండియా అప్రోచ్ సింపుల్, ఒకే కంట్రీ మీద డిపెండ్ కాకుండా డిఫరెంట్ సెక్టార్లో డిఫరెంట్ పార్ట్నర్స్ని బిల్డ్ చేయడం. చైనాకి ఇది డైరెక్ట్ వార్నింగ్ కాకపోవచ్చు, కానీ ఇండో పసిఫిక్లో ఇండియా రోల్ పెరుగుతుందనే క్లియర్ సిగ్నల్ మాత్రం వెళ్ళింది. మీ ఒపీనియన్ ఏంటి? ఇండియా ఇలాంటి ఫ్లెక్సిబుల్ పార్ట్నర్షిప్ కంటిన్యూ చేయాలా, లేక ఫార్మల్ సెక్యూరిటీ అలయన్స్ వైపు వెళ్ళాలా? కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి సింపుల్, బ్యాలెన్స్డ్ జియోగ్రఫికల్ అనాలిసిస్ కోసం జియోశ్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ శ్రీకాంత్. థ్యాంక్ యూ.